హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు రూపాతో ముచ్చట్లు. ఇప్పుడైతే మేము చార్మినార్ వచ్చామన్నమాట. యాక్చువల్గా ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. 1000 రూపీస్ ఛాలెంజ్. 1000 రూపీస్లో ఎన్ని కొంటాము, మేమిద్దరం తిరుగుతూ ఉంటాం ఆ లోపు. అండ్ ఎలాంటి అవుట్ఫిట్స్ తీసుకున్నాము, 1000 రూపీస్లో ఏం కొనగలము, 1000 ఒక అవుట్ఫిట్ ఎట్లా రీక్రియేట్ చేస్తాము, కంప్లీట్ అవుట్ఫిట్ అనమాట. సో నెక్స్ట్ మీకు కమింగ్లో వస్తుంది, సో చూడండి. ఫైనల్లీ చార్మినార్ అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, ఫుల్ జనాలు ఉంటానే ఉన్నారు. మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మాకు తెలియలేదు. సో ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా నువ్వు షాపింగ్ చేయి, నేను వీడియో తీస్తా, నేను షాపింగ్ చేస్తే నువ్వు వీడియో తీస్తామని అనుకున్నాం అనమాట. సో ఇట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఉషా వెతుకుతుంది ఏ షాప్కి వెళ్ళాలి ఏంటి అని. లిటరలీ మీరు నమ్మరు, చాలామంది 500లోనే అవుట్ఫిట్ క్రియేట్ చేస్తారు కదా, మాకు 1000 అయినా చాలా కష్టపడ్డామన్నమాట. వెతుకుతూనే ఉన్నాము. మాకు అంత మంచి క్వాలిటీగా ఏం అనిపించట్లేదు. తీసుకున్నది ఏదో మంచిగా తీసుకుందాం బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో అని చెప్పి చూస్తున్నాం. ఈ షాప్లో అయితే కలెక్షన్ చాలా బాగుంది. కాకపోతే బడ్జెట్ అనేది 1200, 1500 ఆ రేంజ్లో పెట్టాడనమాట. అంత అంటే మేము 1000 రూపీస్కి ఇంకేం కొంటామని. సో ఇంక జస్ట్ చూసే వచ్చేసాము. నార్మల్గా అయితే 500లో అసలు ఎక్కడ టాప్స్ అయితే లేవు, అన్ని 700, 800 అలా చెప్తున్నారు, 3 పీస్ సెట్స్ అలాంటివి. సో చూద్దాం ఎంతవరకు మీకు కస్టమర్స్ వస్తారు, మీరు తగ్గించి చూడవచ్చు కదా. ఇక్కడ చూస్తుంది కదా ఉషా, పంజాబీ స్టైల్ డ్రెస్. ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. నాకు కూడా బాగా నచ్చింది. ఇద్దరికి ఒకటే ఇలాంటి డ్రెస్ ఎందుకులే అని ఇంకా ఉషా తీసుకుంది. ఉషా తీసుకున్నాకే నాకు కూడా బాగా నచ్చింది అనమాట. వేసుకుంటే అసలు ఆ డ్రెస్ లుక్ వేరేగా ఉంది. బయట వేరే షాప్స్లో చూసాం కానీ లైక్ ఎలా అంటే క్వాలిటీ బాగాలేదు అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అనమాట. వీళ్ళు మనకి మంచిగా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు. వాళ్ళ షాప్ అడ్రస్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో డ్రెస్ అయితే 600కి వచ్చేసింది. సో రిమైనింగ్ 400తో ఏమొస్తాయో చూద్దాం. ఉషా అయితే మంచిగా 600 కొనేసుకుంది. నాకే ఏం లేదు, చూడాలి. నాకు ఏ అవుట్ఫిట్ సెట్ అవ్వట్లేదు అనమాట. చూద్దాము 600 ఎంతకు వస్తుందో తెలియదు, చూస్తున్నా. సో ఏం కొనాలో చెప్తాను మళ్ళీ. సో గైస్ ఇప్పుడే అనమాట డ్రెస్ అయితే కుదిరింది. నాకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దానికి మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చెప్పులు అన్నీ చూసుకుందాం. చార్మినార్కి ఆపోజిట్గా ఇట్లా బ్రేస్లెట్ షాప్ చిన్నది ఉందన్నమాట. కానీ ఎంత ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయో. ఇక్కడ చూసాడా, ఆ పర్సన్ తన ఫేస్ని హైడ్ చేసుకుంటున్నాడు, వీడియోలో చూపించొద్దు, షాప్ని అయితే చూపించండి అంటున్నాడు అనమాట. బట్ క్వాలిటీ బ్రేస్లెట్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో, చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చేసాయి. ఇక్కడ నేనైతే ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను, ఉషా కూడా ఒక బ్రేస్లెట్ తీసుకుంది. నార్మల్గా బయట ఎట్లా అంటే 150, 200, 350 ఆ ప్రీమియం క్వాలిటీ అనమాట. బ్రేస్లెట్ తీసుకున్నా. సో రిమైనింగ్ 100 బ్యాలెన్స్ ఉంది. సో దాంట్లో కూడా ఏమొచ్చేస్తుందో చూసేద్దాం. ఫైనల్లీ చెప్పులు అయితే కొనుక్కున్నాం అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ పెండింగ్ ఉన్నాయి, చూడాలి. ఫస్ట్ అయితే డ్రెస్ తీసేసుకున్నా కదా 650కి. నెక్స్ట్ అయితే నాకు చెప్పులు కూడా వచ్చేసినాయి 150కి. సో 650, 150, 800 అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 200కి ఏమొస్తాయో చూద్దాం. బ్రేస్లెట్ తీసేసుకున్నా, పెట్టేసుకున్నా కూడా ఆల్రెడీ. ఇవైతే చూసాను 200 చెప్తున్నారు. చూద్దాం, బార్గెన్ చేద్దాం, 100కి ఇస్తారేమో. సో నేనైతే డ్రెస్ 750కి తీసుకున్నాను అండ్ చెప్పులు 100 అనమాట, 850. ఇంకొక 100తో ఏమొచ్చి బ్రేస్లెట్ తీసుకున్నా. ఇంకా 50 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. 50 రూపీస్ ఇయర్ రింగ్స్ వస్తాయో రావో తెలీదు, చూద్దాము. నా దగ్గర ఉన్న బడ్జెట్ అయితే 50 రూపీస్ అనమాట. కానీ నాకు ఈ 2 ఇయర్ రింగ్స్ నచ్చాయి. చూద్దాము ఏం తీసుకుంటామో ఏమో తెలియదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువగా వస్తుంది కదా, ఏం సెట్ అయ్యో అర్థం కావట్లేదు అనమాట. ఆ డ్రెస్ పైకి చూద్దాము. గైస్ ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. మేము ఆటోలో ఉన్నాం ప్రస్తుతానికి, వెనకాల లైట్ కనిపించట్లేదు. అసలు నేనేం కొన్నానో తెలీదు, ఉషా ఏం కొనిందో తెలియదు నాకు. మేమిద్దరం నెక్స్ట్ వీడియో చేస్తాము, ఏం అవుట్ఫిట్స్ కొన్నాము, ఏం తీసుకున్నాము అన్నది. సో నా డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఉషా డ్రెస్ కూడా తనకు చాలా బాగా నచ్చిందంట. మా ఇద్దరికి తెలీదు. ట్రెండింగ్
మోడల్స్ తీసుకున్నాము. సో మీరు వెయిట్ చేస్తారు, సర్ప్రైజ్ అవుతారని అనుకుంటున్నాం. చూడాలి, అన్ని కొనుక్కున్నాము, బట్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో తెలీదు. మా ఆయన రిక్వెస్ట్ చేసి అయినా బయటికి వెళ్ళి ఫోటోషూట్ చేయించుకుంటాము ఆ డ్రెస్సులతో. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ తీస్తాం అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మేము ఏమేమి కొన్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.